స్టార్ కమ్ పొలిటీషియన్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. స్టార్ ఇమేజ్తో రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాలలో ఇప్పుడు ఒక స్టార్గా వెలుగొందుతున్నారు. అందులో 100% స్ట్రైక్ రేట్ అన్నటువంటి రికార్డు సాధించి దేశంలో ఎవరూ సాధించలేనటువంటి రికార్డు అయింది. అసెంబ్లీ పార్లమెంట్లో పోటీ చేసినవన్నీ విజయం సాధించడం అన్నటువంటిది. అలాంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు మంత్రివర్గంలోకి చేరడానికి కానీ నిన్న కానీ ఎదురైన తలనొప్పి ఏంటంటే, మన చంద్రబాబు గారిని గెలవడానికి తనకి కేటాయించిన క్యాబిన్ చూసుకోవడానికి, ఛాంబర్ చూసుకోవడానికి వెళ్తే మొత్తం జనాలందరూ వచ్చేసారు. అక్కడంతా అసలు కిక్కిరిసిపోయింది. లోపలికి వెళ్ళి చూసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయి డైరెక్ట్గా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి చూసేసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అదే సందర్భంలో ఎక్కడికక్కడ వచ్చి ఎవరికాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఆయన మెప్పు పొందడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది నచ్చదు ఆయనకి. విడప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వేరు. ఇప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటంటే తన పని తనం చేసుకునేడు, ఒక మంత్రిగా తనకున్నటువంటి బాధ్యతలు చేసుకోవడం. ఇది ఈ అభిమానం ఎటుపోయినా సరే కనబడేటటువంటి అభిమానంతో పెద్ద తలనొప్పి అవుతుంది. కాబట్టి కొన్ని రోజులకి సెటరేట్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండొచ్చు.